ఈరోజు కంప్లీట్ మ్యాన్లో అద్దం లాంటి పత్రేజీ అంటూ తెలియజేస్తున్నారు. తెలుసుకుందామా అండి. నాడు చిన్న చిన్న పరగత విషయాల నుంచి పెద్ద పెద్ద పాలసీ నిర్ణయాల వరకు తిరుపతే వేదిక. రేపు అశేష జనావళికి తిరుపతి మార్గదర్శకత్వం నెరపాలయ్య అంటూ తరచూ మా బాధ్యత గుర్తు చేస్తుండేవారు. అందుకనుగుణంగానే ప్రజ్ఞానం బ్రహ్మ వేదకేతనంతో ప్రపంచంలోనే ప్రప్రథంగా శ్రీ వెంకటేశ్వర స్పిరిచువల్ యూనివర్సిటీని స్థాపించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన విభాగాలను తాత్విక భూమికను రూపొందించారు. కేవలం ధ్యానం జ్ఞానం సజ్జన సాంగత్యాలతోనే సరిపుచ్చక సమాజానికి మరింత లోతైన మేలు చేయాలనే బృహత్ సంకల్పంతో బుద్ధ పిరమిడ్ పార్టీకి ప్రాణం పోశారు. అదే కాలక్రమేణా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాగా పరిణామం చెందింది. రోటీ కపడా మకాన్ ఔర్ ఆత్మజ్ఞాన్, నృత్య సంగీత సాంస్కృత ఔర్ బ్రహ్మజ్ఞాన్ అనేది పిరమిడ్ పార్టీ నినాదం. నువ్వు సముపార్జించే జ్ఞానమంతా అంతిమంగా ఆత్మానందానికి ఉపయోగపడాలి. ఆనందించటానికే జీవితం, అప్పుడే జీవితం పరిపూర్తి. ఈ దృష్ట్యా ఆనందో బ్రహ్మ అనే సురచిర ఘంటారావంతో ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ కిలకిలలాడుతూ పారవస్యపు పగోడాను నిర్మించుకుంది. 1999 మార్చి 7న తిరుపతి స్పిరిచువల్ సొసైటీ చీఫ్ ప్యాట్రన్ భీమస్ రఘు గారి కుమార్తె పెళ్లి. అదే రోజు వివాహ వేడుక కానుగ్గా స్వీకృతి పొంది తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఏర్పాటైంది. ఎంజాయ్మెంట్ అంటే సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం ఈక్వల్ టు సచిదానందం. అంటే అంతా ఆనందమయం, సంతోషమయం. నీ ప్రతి నవ్వులో, నీ ప్రతి అడుగులో, నీ ప్రతి ఆటలో, నీ ప్రతి పాటలో, నీ ప్రతి మాటలో, నీ ప్రతి చూపులో, నీ ప్రతి అక్షరంలో, నీ ప్రతి చేష్టలో ఒకటేమిటి, మొత్తం నీ అణువణువులో శాస్త్రీయతతో కూడిన సంతోషం ప్రతిధ్వనించాలి. అపార ఆనంద పారవస్యం ప్రవాహ సదృశ్యం కావాలి. పత్రిసర్ గురించి చెప్పబోవడం అంటే సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోబోవడమే. ఆయన ఒక కలలా అరుదయించారు, స్వప్నంలో పుష్పించారు, సత్యంగా సాకారమయ్యారు. చేతిలో పట్టే శివధన్సు కారు ఆయన, కానీ అందరి హృదయాల్లో నర్తిస్తారు. అదే ఆశ్చర్యం. అందుకే ఆయన ఒక అద్దం లాంటి వారు. 1996 నవంబర్ 23 నేను ధ్యానంలోకి అడుగుడిన తొలి రోజులో. అంతకు మునుపు విశాఖ జిల్లా గిరిజన ప్రాంతమైన పాడేరు ఏజెన్సీలో పనిచేసి వచ్చాను. వచ్చి రాకముందే మలేరియా ప్రమాదకరమైన ఫాల్సిఫారం క్రిమి ఒళ్లంతా నిండింది. రోగ నిరోధక శక్తి బాగా తగ్గింది. ఆ సమయంలో శేషాచలము అరణ్యాల్లో దుర్గమయమైన యుద్ధగల తీర్థం ట్రెక్కింగ్ ఏర్పాటైంది. ఈ బృహత్తర యాత్రకు రాష్ట్రం నలుమూల నుంచి పిరమిడ్ యోధులు అరుదించారు. ఇంతలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి తుఫాన్ కమ్ముకుంది. బోరున వర్షం, మన్ను మిన్ను ఏకం చేస్తూ ఒకటే వర్షం తెరిపిచ్చినట్లు ఇచ్చి మళ్లీ రెట్టింపు ఊపుతో సాచి కొట్టేది. తిరుమల పాప వినాశనం నుంచి కుమారధార దాటాం. నేలంతా సెలయేళ్లు, దారులు ఏరులై పారాడుతున్నాయి. ఎలాగోలా సాయంత్రానికి అన్నదమ్ముల బండ చేరుకున్నాం. ముందు ఎవరన్నది కనిపించకుండా అంతా పొగమంచు, దాంతోపాటు పులి మీద పుట్రలా హోరుమని ఈదురుగాలి గడగడా వణికించేస్తోంది. తడిసి ముద్దైన మనుషుల మీద వానచిలుకలు పడుతుంటే ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు ఒకటే బాధ. తలదాచుకోవటానికి ఎక్కడా రవ్వంత కూడా లేదు. ఆకాశమే పైకప్పు. తెల్లవారుతూనే బ్రతుకు జీవుడా అనుకుంటూ సన్నగా వణుకుతూ అందరూ ఈ లోకంలోకి వచ్చాం. వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు. కుప్పించి దూకడానికి సిద్ధంగా ఉన్న శార్దూలంలా ఉంది. నాకు చాలా కష్టమైపోయింది. కొందరు తిరుగు ప్రయాణమయ్యారు. తిరిగి వెనక్కి వెళ్లాలంటే అన్నదమ్ముల బండ నుంచి అనువు. మళ్లీ నాకు జ్వరం తిరగబెట్టే సూచనలు కనిపించాయి. ముందుకెగడం యుక్తం కాదనిపించింది. పత్రిసర్ మాత్రం సేనా సామ్రాట్లో చావో బ్రతుకో తేలిపోవాలి, ముందుకు ఎగాల్సిందే. ఇది హాస్టల్ మాస్టర్స్ పెట్టిన విషమ పరీక్ష అంటూ హూంకరించారు. అసలు ఈ ట్రెక్కింగ్ ఆర్గనైజ్ చేసిందే నువ్వు, మరి నువ్వే తిరిగి వెళ్ళిపోతానంటే ఎలా అని నన్ను చాలా మంది
వారించబోయారు. వారిని శాంతింపజేసి మా తమ్ముడు బాలు, చిరుతపల్లి ఈశ్వరయ్య సుబ్బారాయుడు, జయమ్మ, ఎంఎం స్వామిలకు తగిన సూచనలిచ్చి అన్ని జాగ్రత్తలు చెప్పి నాతో వస్తానని ఓ 20 మందిని భారమే మిగిలిన సామాగ్రిని తీసుకుని వెనుదిరిగాను. పత్రి సార్ మాత్రం దృఢంగా కరచలనం చేశారు. పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాం. అనుకున్నట్లుగానే మిత్రులు యుద్ధగలలో సింహనాదం చేశారు. ధ్యానుల యాత్ర విజయవంతమైంది. సాహసుల కొలిమి పత్రి. పత్రి సార్ అంటేనే సాహసం, సాహసం అంటేనే పత్రిజీ, విక్టరీయే పత్రిజీ, పత్రిజీయే విక్టరీ కదండి. తులసి దళం నుంచి తులసివనం. నాకు బాగా నచ్చిన పుస్తకం తులసి దళం. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల థియరిటికల్ మేనిఫెస్టో. తులసి దళం ఓ ఆధ్యాత్మిక ఎనోసైక్లోపీడియా. ఇంతకాలం ఆధ్యాత్మికత అంటే మనకు అతీతమైనది, ఈ వయసులో ఆచరించాల్సింది కాదు లాంటి అనేక దురభిప్రాయాల్ని పటాపంచలు చేసి ఆధ్యాత్మికతకు కొత్త భాష్యం చెప్పింది తులసి దళం. ఈ పుస్తకంలో మహమ్మద్, బుద్ధ, మహావీర, జరతృష్ట, జీసస్, కృష్ణ, అష్టవక్ర, సేతు, డాన్ జువాన్, రాంపా తదితర దిగ్గజాలందరూ సాదర స్నేహితుల్లా కనిపిస్తారు. ఈ జగత్తులోని మహానుభావుల సూక్ష్మాతి సూక్ష్మ సూక్తులను, జ్ఞాన సూత్రాలను, సుప్రసంగాలను సుహృద్భావ పూర్వకంగా మన ముందు ఉంచుతుంది తులసి దళం. ఒక్క మాటలో తులసి దళం తులసి దళమే. అంతేగాక ఆ పుస్తకంలోని విషయ వివరణ ధర్మబద్ధంగానూ న్యాయహేతుగాను గుండె తాకుతుంది. పవిత్రమైన తులసి శాస్త్రీయ నామం అసిమాం సంకటం. మిగతా అన్ని మొక్కలు రాత్రిలో ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తే తులసి మాత్రం ఎల్లవేళలా ప్రాణవాయువునే అందిస్తుంది. ఇక ఔషధ మొక్కగా, హితకారిణిగా దాని ప్రశస్తం చెప్పనక్కర్లేదు. నిత్య పారాయణ గ్రంథంగా ఈ పుస్తకం తీర్చిదిద్దడం సుభాష్ పత్రికే చెల్లింది. చదువుతుంటే అక్షరంలో సుదీర్ఘ తపోశక్తి దట్టించి ఉండటం అనుభవంలోకి వస్తుంది. నాకు బాగా గుర్తు, తిరుమల ఆస్థాన మండపంలో ఒకసారి అడిగాను, పుస్తకం ఇంత అద్భుతంగా ఎలా రాగలిగింది అని. అందుకు ఆయన ఒకసారి కళ్ళు విప్పార్చి సూటిగా చూస్తూ అంతా ధ్యాన మహిమ అంటూ నవ్వారు. ధ్యానం అంతటి గాఢతనిస్తుందని తులసీదళం చదివాకే అర్థమైంది. నాటి తులసీదళం నేడు తులసీవనంగా మార్పు చెంది ధ్యాన జ్ఞాన పరిమళములను వెదజల్లుతుంది ప్రపంచమంతా. ధ్యాన శిక్షణ శిబిరాలు. ఆధ్యాత్మిక జిజ్ఞాసులెప్పుడూ ఈ లోకానికి పిచ్చివాళ్ళుగానే కనిపిస్తారు. మరి క్లాసు పేరుతో ఒక్కొక్క ఇంటిలో సామూహిక ధ్యానం చేసి తదనంతరం సీనియర్ మాస్టర్ సమక్షంలో అక్కడ హాజరైన ప్రతి వ్యక్తి తన ధ్యానానుభవం వివరంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించారు. తద్వారా ఎన్నో సందేహాలకు సమాధానాలు లభిస్తాయి, సాన్నిహిత్యాలు పెరుగుతాయి, పరస్పరం స్నేహ సంపద వృద్ధి. క్లాస్ సందర్భంగా సంబంధిత కుటుంబం, ఇతర ధ్యానులందరికీ శ్రమ అనుకోక ఒక పండుగల టిఫిన్లు ఏర్పాటు చేయటం విశేషం. ఈ క్లాసుల మాధ్యమం ద్వారా ఎంతో మంది మాస్టర్లుగా తయారయ్యారు. మునుపు నలుగురిలో మాట్లాడాలంటేనే భయపడేవారు. తమ బిడియాన్ని వదిలి చిరునవ్వులు చిందిస్తూ మహావక్తల్లాగా సంభాషించటం నేర్చారు. ఆడ మగ అనే భేదభావం పోయి అందరూ ఆత్మస్వరూపులే అనే విశేషార్థం అబ్బింది. శిష్యులుగా ఆధారపడేవారిగా, ఆరాధించేవారిగా, బానిసలుగా గాక ఆత్మవిశ్వాసులుగా అందరూ మాస్టర్లుగా వెలసిల్లాలనేదే పత్రిసార్ ప్రధాన ధ్యేయం. ఇలా వ్యక్తి సంబంధాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు సుహృద్భావపూరితంగా తయారవ్వడానికి ధ్యాన తరగతులు ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే ఈ క్లాసులకి స్టేజ్, మైక్, పూలమాలలో అలంకరణ లాంటి భేషజాలు అక్కర్లేదు. ఎంతో సింపుల్గా, హుందాగా, ఆహ్లాదకరంగా ధ్యానులే ఒకరికొకరు చేదోడు వాదోడు. అదేవిధంగా ఒక ఊరి మాస్టర్ ఏదేని పొరుగురు వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ తీసుకొని ధ్యాన జ్ఞాన బోధలో పాలు పంచుకుంటారు. మనిషి పూర్ణ వికాసానికి క్లాసులు తొలిమెట్టు. ఈ క్లాసుల నుంచి
అపార స్పిరిచువల్ సైన్స్, సాహిత్యం, కాన్సెప్ట్లు పుట్టాయి. అమావాస్య, పౌర్ణమి నాడు మాత్రం క్లాస్ తప్పనిసరి. ఆనాడు విశ్వశక్తిని గ్రోలడం ప్రతి ధ్యాని కర్తవ్యం అదే. ఎన్నో అఖండ ధ్యానాలకు నాంది పలికింది. ధ్యాన భారత్ ధ్యాన జగత్తులకు స్ఫూర్తినిచ్చింది. ధ్యానం మానవుల జన్మ హక్కు. అప్పో దిప్పో భవ నన్ను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశం గౌతమ బుద్ధ ప్రవచిత అప్పో దిప్పో భవ. ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి నాయనా, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధారాత్మానేమాత్మానం నాయన అంటూ పత్రిసర్ పదే పదే నొక్కి చెప్తుంటారు. సాధారణంగా బాబాలు, గురువులు, పెద్దలు అనేవాళ్ళు తమ దగ్గరకు వచ్చేవారిని తమ మాటలతో, చేష్టలతో రకరకాలుగా ప్రలోభపెట్టి మభ్యపెడుతుంటారు. వారిలో అభద్రత నాటి అంతిమంగా తమపై సదా ఆధారపడేలా చూసుకుంటూ ఉంటారు. మనం కూడా ఏవేవో అలవికాలని కోరికలతో అక్కడికి వెళ్తాం కాబట్టి ఆ స్వామీజీలకు సాష్టంగపడి మొక్కుకుంటాము. దేవతా విగ్రహాల పూజ కూడా చాలా వరకు ఈ కోవలోనిదే. మనల్ని మనం అప్పగించుకుంటాం. అయితే పత్రిసర్ మాత్రం నిష్కర్షగా, నిర్మొహమాటంగా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నాయనా, నీ దైవత్వ సాధనకు నేను ఓ ఉత్ప్రేరకం మాత్రమే అంటారు. దీనికి ఒక సంఘటన గుర్తొచ్చిందండి. ఇక్కడ జాండ్రపేటలో పత్రిసర్ వచ్చారు. అశేషమైన ధ్యానులు, శాకాహార ర్యాలీ జరిగింది. ఆయన 2-3 కిలోమీటర్లు శాకాహార ర్యాలీలో నడిచి వచ్చి కూర్చున్నారు. ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ ఆవిడొచ్చి, మీరు మాకు దిక్కు, మీరే మాకు అన్నీ చెయ్యాలి అంటే, మేడం నేను కేవలం దారి చూపించేవాడిని అని వేలు పెట్టి చూపించారు. ఆవిడ మళ్ళీ అదే రిపీట్ చేశారు, మీరు మమ్మల్ని రక్షించాలి, రక్షిస్తారు అలాగా. బట్ అండ్ ఆల్సో కూడా పత్రిజీ వేలు చూపించి నేను కేవలం దారి చూపించేవాడిని మాత్రమే అన్నారు. అప్పుడు మాస్టర్స్ నిజంగా అసలు పత్రిసర్ వర్డింగ్ నుండి వస్తున్న అద్భుతమైన శక్తి తరంగము ఎంత హయ్యర్ వైబ్రేషన్గా అనిపించిందో. అందుకే ఆయన నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోమన్నారు. ఆ ఒక్క వర్డ్ నన్ను ఈ రోజుకి ఏనాటికి కట్టిపడేస్తున్నదండి. అంత అద్భుతంగా ఇంతవరకు నేను వేరే గురువుల దగ్గరికి వెళ్ళాను, సంస్థలు ఏవేవో చేశాను ఈ ఆధ్యాత్మిక పరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం. బట్ పత్రిసర్లా మాత్రం మేల్కొల్పటం మాత్రం నేను ఇక్కడే చూడటం జరిగింది. నిజంగా ఇది ఒక సుకృతం అండి. పత్రిసర్ ద్వారా మనం ఇన్ని తెలుసుకొని ఉండటం. ఇందాక చెప్పారు, ఎవరితో మాట్లాడాలన్నా భయపడే వాళ్ళు ఎంతో అనర్గళంగా మాట్లాడుతున్నారని. నా విషయానికి వచ్చినా అంతేనండి. నాకు బిడియం అసలు చాలా ఎక్కువ, మొహమాటం. నేను 2-3 మాట్లాడలేను, గొణుకుతా అట్లా ఉంటుంది ఒక 10 మందిని చూసినా. అలాంటిది ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను, మీతో పంచుకోగలుగుతున్నాను.